హలో అండి. నేను మీ డాక్టర్ కళావతి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ప్రాక్టాలజిస్ట్. ఈరోజు మనం ఫిష్లా గురించి వివరంగా మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. అసలు ఫిష్లా అంటే ఏంటంటే, మోషన్‌కెళ్ళే దారి దగ్గర కొంచెం ఒక చిన్న రంధ్రం లాగా అవుతది. అది యానల్ కెనాల్ నుంచి రెక్టమ్ వరకి కమ్యూనికేషన్ ఉంటదనమాట. ఒక్కొక్కసారి ఫిష్లా అనేవి తెలుగులో వీటిని భగీంద్రం అంటారు. ఈ ఫిష్లా అనేవి ఏంటంటే, బయట 2 గాని, 3 గాని, 4 ఎన్ని అట్లా రంధ్రాలు ఉండొచ్చు. లోపల కూడా ఒక రంధ్రం ఉండొచ్చు, 2 రంధ్రాలు ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అయితే దాదాపుగా మల్టిపుల్ ఫిష్లాస్ అంటారు. అంటే మోర్ దెన్ 2 రంధ్రాలు ఉంటే మల్టిపుల్ అంటారు. అవి ఏంటంటే యూజువల్గా ట్యూబర్క్లోసిస్లో కానీ, క్రాన్స్ డిసీజ్లో కానీ, సిఫిలిస్, అల్సరేటివ్ కొలైటిస్ ఇలాంటి వాటిల్లో మనకి మల్టిపుల్ ఫిష్లాస్ వస్తాయి. అవి మనము జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. అంటే దాని అండర్లయింగ్ డిసీజ్ని ట్రీట్ చేస్తే కూడా ఫిష్లాస్ వాటికి అవి కూడా తగ్గిపోతాయి. అయితే ఫిష్లా అనేసి మనకి ఎలాంటి సిమ్టమ్స్తోని మన దగ్గరికి పేషెంట్స్ ప్రజెంట్ అవుతారు. ఎలాంటి సిమ్టమ్స్ అంటే, ఏదైనా అక్కడ నుంచి ఊరికే చీమ్ గారుతుంది, ఒక చిన్న కురుపులాగా అయింది, అక్కడ నుంచి చీమ్ వస్తుంది, లేకుంటే తడి అవుతుంది, వెట్ అవుతుంది అనమాట ఏరియా అంతా, రక్తం వస్తుంది అందులో నుంచి. ఎప్పుడైనా యాంటీబయాటిక్స్ వేసుకున్నారనుకోండి, టెంపరీగా మొత్తం డ్రై అయినట్టు అయిపోతుంది, మళ్ళీ వెట్ అయితేనే ఉంటుంది అని పేషెంట్స్ వస్తూ ఉంటారు చాలామంది. మెయిన్ సిమ్టమ్స్ అదే. అక్కడ ఏదో చిన్నదానిలాగానే ఉంది, అది చిన్నదే అని చెప్తూ ఉంటారు యూజువల్గా. కానీ అట్లా ఉండదండి. ఈ ఫిష్లు అనేది బయటికి చిన్నగానే కనిపిస్తుంది, కానీ ట్రాక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట లోపల వరకు. అది సంగతి. అయితే ఈ ఫిష్లని మేము ఎట్లా డయాగ్నోసిస్ చేస్తాము, ఎందుకు వస్తుంది అనేది మీకు చెప్తాను. ఎందుకు వస్తుంది అని యూజువల్గా అడిగే క్వశ్చన్ అందరు, ఎందుకు వచ్చింది నాకు ఫిష్లా అంటారు. ఎందుకంటే ఫిష్లా అనేది ఫస్ట్ యానల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. యానల్ కెనాల్ లోపల యానల్ గ్లాండ్స్ ఉంటాయి. అవి ఇన్ఫెక్ట్ అయ్యాయి అనుకోండి, ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోయి చీమగడ్డలా ఫామ్ అవుతాయి. ఆ చీమగడ్డ ఫామ్ అయినప్పుడు మీరు కరెక్ట్గా మంచి జనరల్ సర్జన్ని కన్సల్ట్ అయ్యారనుకోండి, మేము అప్పుడు సింపుల్ ప్రొసీజర్ ఐఎన్డి అంటే ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అనే సిస్టము, దాంతో మంచిగా మొత్తం క్లీన్ చేసేసి ఆ అబ్సెస్లో కూడా అక్కడ ఉన్న అన్ని పోసాలలోకి స్ప్రెడ్ ఉంటుంది. సో ఎంతవరకు స్ప్రెడ్ ఉంది అనేది మీకు క్లియర్గా దాదాపు క్లీన్ చేసేస్తాము. దానివల్ల అది మంచిగా హీల్ అవ్వకుండా వస్తుంది. సో మనకి ఫిష్లా అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి యాబ్సెస్లు దానికది బర్స్ట్ అయిపోయి, అంటే మీరు ప్రాపర్గా ఒక సర్జన్ని కలవకపోవడము, ఎందుకంటే అక్కడ ఏరియాని ఎట్లా చూపించుకుంటా పోతుందిలే, అదే పగిలిపోతుందిలే, అంటే ఈ చర్మం మీద, చేతి మీద, కాలు మీద ఏదైనా చీమగడ్డ అయితే ఎట్లా ట్రీట్ చేస్తారో మనం, అది దానికది చీమగడ్డ అంటే పగిలిపోతుందిలే అనుకొని అట్లనే బర్స్ట్ అయింది అనుకుంటారు కదా, అట్లా అనుకొని వదిలేస్తారు. ఇప్పుడు అక్కడ ఈ చీమగడ్డనే బర్స్ట్ అయింది అనుకోండి, అది ఇంటర్నల్గా కూడా రప్చర్ అవుతుంది. సో ఇంటర్నల్గా ఒక హోల్ ఏర్పడుతుంది, బయటకు ఒక హోల్ ఏర్పడుతుంది, ఒకసారి 2 హోల్స్ ఏర్పడవచ్చు. అట్లా అయిపోయి అది ట్రాక్ లాగా ఫామ్ అయిపోతుంది. సో మీరు మా దగ్గరికి వచ్చే టైంకి అది ట్రాక్ అయిపోయి ఉంటుంది. ప్లస్ విపరీతంగా అంటే పెయిన్ ఉంటుంది, ప్లస్ ఈ ఒక తడి ఎప్పటికీ ఒక వెట్నెస్ అనేది ఉంటుంది అనమాట పెరియానల్ ఏరియాలో. సో ఒక సర్జన్ని కన్సల్ట్ అయితే వాళ్ళు దాన్ని చూస్తారు. అంటే మామూలుగా ఏమన్నా ఒక్కొక్కసారి సూపర్ఫిషియల్ యాబ్సెస్లు కూడా ఉంటాయి. ఈ ఫిష్లో ఏమన్నా ఉంటే దానికి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని లోపల వరకు కనెక్షన్స్ ఏమున్నాయి, ఎన్ని హోల్స్ ఉన్నాయి లోపల, అది హై ఫిష్లా ఉందా, లో ఫిష్లా ఉందా, స్పింటర్స్ ఉంటాయి మనకి యానల్ కెనాల్ దగ్గర. మన మోషన్ అనేది మనం ఎప్పుడంటే అప్పుడు పోం కదండి, ఎప్పుడైనా ఆపుకోవాల్సిన పరిస్థితిని మనం ఆపుకుంటాం. ఆ కెపాసిటీ అనేది స్పింటర్స్ వల్ల వస్తుంది అనమాట. సో ఈ స్పింటర్ లోపల నుంచి వెళ్తుందా, స్పింటర్లో 2 ఉంటాయి స్పింటర్స్, ఆ స్పింటర్ మధ్యలో నుంచి వెళ్తుందా అనేది మనము స్కాన్లో చూసుకొని దాని ప్రకారము ట్రీట్మెంట్ ఇస్తాం. అయితే ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఏంటంటే, ట్రీట్మెంట్ పద్ధతులు చాలా ఉంటాయండి ఫిష్లాలో. అంటే లో యానల్ ఫిష్లాస్కి ఎలా ఉంటుంది, హై యానల్ ఫిష్లాకి ఏముంటుంది అనేది ఒక్కొక్కసారి మేము ఆ స్కానింగ్లో వచ్చిన దానికంటే మేము సర్జరీ చేసేటప్పుడు కూడా మేము ఇట్లా మెథిలిన్ బ్లూ అనే ఒక సొల్యూషన్ ఉంటుంది, దీన్ని మేము ఆ బయట హోల్ ఉంటుంది అండి, దాని నుంచి మేము ఇంజెక్ట్ చేస్తాం. సో ఇది బ్లూ కలర్ అట్లా ఉంటుంది. ఇది కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది కదా, మీకు ఐడియానే ఉంటుంది. సో దాన్నైనా మేము ఇంజెక్ట్ చేస్తాము. సో అది ఎంతవరకు ట్రాక్ లోపలికి వెళ్తుంది అనేది ఇట్లాంటి చిన్న ప్రాక్టోస్కోపీలు ఉంటాయి. ఇది మనకి తీసిన తర్వాత లోపల తెలుస్తుంది మాకు. సో ఎంతవరకు ఉంది అనేది ఒకసారి స్కాన్లో రానివి కూడా మేము క్లినికల్గా చూసుకొని కూడా మేము డయాగ్నోస్ చేసుకొని అప్పటికప్పుడు డైనమిక్ డెసిషన్ తీసుకొని ఏదైతే సర్జరీ చేస్తే వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ ఉంటుంది అనేసి అప్పటివరకు డెసిషన్ తీసుకొని చేస్తుంటాము. చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇందులో. ఇంకొకటి కొన్ని క్యూరేటేజ్ కూడా చేస్తాం. చిన్న ఫిష్లాస్ ఉంటాయి, ఇట్లా ఇప్పుడు కొత్త పద్ధతిలో క్యూరేట్ పద్ధతి ఉంటుంది, బ్రషింగ్ చేస్తాము. ఇది ఫిష్లా ప్రోబ్ అండి, అంటే బయట నుంచి మన హోల్ నుంచి ఇది లోపల పెడితే ఇది గైడ్ చేస్తుంది మనకి లోపల ఎంతవరకు ఉండేది అనేది తెలుస్తుంది. ప్రోబ్స్, ఇవి క్యూరేట్స్, ఇట్లా మనకి లోపల లైట్స్ ఉంటాయి, ఇది లైట్ వస్తుంది, ఇట్లా ఇవన్నీ చూసుకొని ఏది ఉంటే అది చేస్తుంటాము, ఏది అవైలబుల్ ఉంటే అది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో లేజర్, వ్యాక్ట్, లిఫ్ట్, ఇట్లా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. పేషెంట్కి ఏది చేస్తే బెనిఫిట్ ఉంటుందో మేము పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి
దాని ప్రకారం ఫాలో అవుతామండి. సో మీకు ఇవన్నీ కరెక్ట్గా ట్రీట్మెంట్ దొరకాలి అంటే ఫిష్లా అనేది ఇంకొకటి ఏంటంటే ఫిష్లాస్ రికరెంట్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం ఈ ఫిష్లా సర్జరీ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది, సర్జన్ చేసే విధానాన్ని బట్టి పేషెంట్ తీసుకునే కేర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఫిష్లా అనేది మీరు కరెక్ట్గా మంచి సర్జన్ని కన్సల్ట్ అవుతేనే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను మాత్రం ఇప్పటివరకు చేసిన ఏ ఫిష్లా మాత్రం రికరెన్స్ అవ్వలేదంటే ఐ కెన్ సే బోల్డ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ డాక్టర్ కళావతి, నారాయణ హాస్పిటల్, మంచిర్యాల. థ్యాంక్ యూ.